హాయ్ ఫ్రెండ్స్, నేనైతే ఈరోజైతే కొండకు వచ్చాను ఫ్రెండ్స్. కొండకైతే ఒక పళ్ళు చూసాను నేను. అవైతే మీకైతే దగ్గర చూపిస్తాను. అవైతే పొలం రండి ఫ్రెండ్స్, మనం చెప్పుడు ఫ్రెండ్స్ ఇక్కడైతే డొంకలా ఉంది దారైతే. కిందగా ఉన్నాయి కదా ఫ్రెండ్స్ ఇదైతే చెట్టు చూడండి, మీరైతే చూపిస్తున్నాను. ఆ పండ్ల చెట్టు మీరైతే అవి చూపిస్తాను. జారిపోతా ఫ్రెండ్స్ ఇవైతే దగ్గర ఉన్నాయి చూడండి. ఒక్కొక్కటి పండుతున్నాయి. నేను కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈ కాయలను అయితే రేకు అంటారు చూడండి, మా భాషని, మీ భాషని ఏమంటారు నాకైతే తెలీదు. ఇదైతే సేమ్ ద్రాక్ష పండ్ల పండుతాయి ఫ్రెండ్స్. ఇంకా పండలేదు, ఇవి పచ్చగానే ఉన్నాయి చూడండి. చాలా బాగున్నాయి, చాలా పచ్చగా ఉన్నాయి కదా. ఈ చెట్టు అయితే మొత్తం అవే ఫ్రెండ్స్ చూడండి, చాలా ఉన్నాయి. ఇవి తింటే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ పళ్ళు పండిన తర్వాత తింటే చూడండి. ఇవో ఫ్రెండ్స్, ఇక్కడైతే మన కోసం పండుంది ఒకటి, ఇంకా కర్రీగా ఈ పండుతుంది ఫ్రెండ్స్ చూడండి. ఇగో ఇదైతే పండింది చూడండి, ఎంత బాగుందో మీకైతే చూపిస్తున్నాను. ఇలా ఇవి మొత్తం అయితే ఇవి చాలా నీట్గా పండుతాయి. ఇవి పండిన తర్వాత ఇంకో వీడియో అయితే నేనైతే చేస్తాను. అయితే మామూలు పచ్చగా ఉన్నప్పుడు అయితే ఇప్పుడైతే నేను చేస్తున్నాను. ఇది పండిన తర్వాత మీకు ఏ విధంగా తినాలో, ఏ విధంగా పండుతాయో అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ నా వీడియోలో. చూడండి చెట్లు అయితే ఈ విధంగా ఉంటాయి చూడండి. ఈ సీజన్లో అయితే ఆకులు పెద్దగా ఉండవు, ఆకులు ఉండవు ఈ సీజన్లో. ఇదైతే ఎండాకాలం కాబట్టి ఆకులు అయితే ఉండవు, మొత్తం రాలిపోయి ఉంటాయి. ఓన్లీ పండ్లే ఉంటాయి చూడండి ఈ విధంగా. ఇవైతే హెల్త్కి చాలా మంచిది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది పండిన తర్వాత చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. సేమ్ ద్రాక్ష పండ్లా ఉంటాయి, సేమ్ ద్రాక్ష పండ్లు ఉంటాయి ఇవైతే చూడండి. సరే ఫ్రెండ్స్, నేనైతే ఇవి పండిన తర్వాత ఇంకో వీడియో పెడతాను. చూస్తున్నాను నా వీడియోలు. బాయ్ ఫ్రెండ్స్.